మండలమా పలిపలి గొత్తుడు కసయాది గొత్తుడు ఎత్తుగా మంచి ఎనమద్ర సింహాది గొల్లది గులబాపుల సందవే ఆలయ కంట కంట వేదిల కంటమయ్యా నిమయశ్రమయ్యా ఎవరి భరయ్యా శ్యామనందనయ్యా మరి ఎన్ని రాజ్యాలు ఉన్నాయి, ఎన్ని గుర్రాలు ఉన్నాయి, వరహాలు ముచ్చాలు పాతకందుల వీధి దేవుడు అయ్యా 72 దేవపుత్రే మరి రాజు ధర్మగిరి పట్టణంలో అటువంటి రాజ్యాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, వరహాలు ముచ్చాలు పాతకందలు తీసి ఇత్తడాలు జరిగింది చక్కవరం మహారాజు కదరా మరి ఎత్తి మేడ దిగుచుడ పౌడి మేడ దూద మేడ లాడి మేడ లెక్కల మేడ కలిగి ఉన్నది. అటువంటి ఏడంత్రాల మాల మీద 7 మంది కుడిని 7 మంది అపరంగి దాసీలు ఆడి విల్ల సత్యవతి దేవికి ఏడంత్రాల మాల మీద 7 మంది కుడిని 7 మంది 7 పట్టాలు మంది అపరంగి దాసీలు మరి బామా సత్యవతి దేవి ఈ యంత్రాల మాల మీద అటువంటి అపరంగి దాసీలతోటి శుభప్రయంగా ఉండు బామా. మన ధర్మగిరి పట్టంలో నేను రాజ్యవేళ పోతున్నానన్నాడు అటువంటి సత్యవర్మ మహారాజు. మరి రాజు చూసిన అటువంటి ధర్మగిరి పట్టం లోపల మరి రమకచ్చిన మీద ఎడమన ఎండి రాసులు గుడిన పౌడి రాసులు పోసుకొని అష్టాన కంకర కట్టుకొని రాజు సత్యవర్మ మహారాజు
మీద కూర్చొని రాజమేలుతుండు రాజు అటువంటి సత్యవరమ మారాదు మరి అడిగిన వారికి అంతేదానం అడిగిన వారికి అంతేదానం ఒళ్ళు చూసి వస్త్రదానాలు కడుపు చూసి అన్నదానాలు పెడుతున్నారు అయ్యయ్యో రాజా సత్యవరమ రాజా అచ్చరి బండి పెట్టి కై గంట కొట్టి ఎంత పురుమేలకు చేరవస్తున్నాడా ముచ్చాల వాకిలు వదనాల భజనకు వచ్చి కనకన ఏనాడు ఒక గంటల గర్భాల కొట్టిండు కళ్ళ చూసినాడా దేవుడు 60 ఏళ్ళకి ఏనాడు వచ్చు సత్యవతి 70 ఏళ్లకు వచ్చు ఏనాడు ఒక సత్యవరరాజైన ఏడు వంతుల సంతానం లేదు ఏమో అని కలిగినా నా భర్త దేవుని అని కలిగినా సత్యం దేవుని అని కలిగినా ఏం సిద్ధపడుతుండో నాయమ్మ చేతుల పట్టుకొని ఎదుర్కొని ఏడుకొని నా భర్త నిన్ను నింపుకుంటా ఏనాడు ఏమో అని అడుగుతా రామ
చెప్పుకొని నాదా ఎవరో కచ్చేరి కాని కలిగినా నీకేమో నాని కలిగిన ప్రాణేశ్వరా సత్యవతి దేవి సత్యవతి రావే మన ధర్మగిరి పట్టముల్ల బాబా మన రాజవేల పోయిన బాబా దేవదేవని గుడ్డ దేవవేల పోయిన బాబా సత్యవతి మన ధర్మకరి పట్టములో పలరవక చీర మీద కూర్చొని దానం అనుకుంటా దానం మంచి పెట్టినాం మరి ఎడమన ఎండి రాసులు కూడిన పౌడి రాసులు పోసుకొని దానం అనుకుంటా దానం మంచి పెట్టిన కానీ మరి అచ్చగళ్ళకు బుచ్చగళ్ళకు అడిగిన వారికి అంతే దానం అడిగిన వారికి అంతే దానం కొన్ని వస్త్రదానాలు కడుపులు సన్నదానాలు పెట్టిన మరి అచ్చగళ్ళు బుచ్చగళ్ళు సన్యాసులు ఎంతో మంది వచ్చిన నా చేత అర్పితం పట్టింది మరి సాయంత్రం కాల కచ్చిని బండి పెట్టి లోగిల దగ్గర వచ్చిన బామ సత్యవతి దేవి బామ సత్యవతి ఎదుర్కోరి లోగిల నింపుకున్న బామ సత్యవతి దేవి నిన్న మొన్ననేమో కేలికి లాసంగా ఎదుర్కొని లోగిలు నింపుకునేదారు ఇవాళ కాలిగొట్ట మామిడోల కడదప్పిన తెప్పిన వల్లోల తెలివి తప్పిన కోసిన కొల్ల కూడా సందం ముఖం మారిపోయింది రామదేవి కలిగి ఎవరు ఏమన్నారు బాబు మరి నిన్న ఉన్నాడో కాయలు పెట్టిన మామిడిలో కడదప్పడం దప్పడంలో తెలుగు దప్పడం కోసం కూడా సందమ్మకు ఆడిపోయాను ఎల్లటి రోజున బాబా సత్యవతి దేవి భర్త కాపదొస్తే భార్యది చెప్పాలంటారు భార్య కాపదొస్తే భర్తది చెప్పాలంటారు తిండి లేక చిన్నవైనవా కట్ట లేక బట్ట లేక చిన్నవైనవా పెట్ట సొమ్ములు లేక చిన్నవైనవా బాబా కబ్జా ఉన్నది రాజం ఉన్నది రాజా సత్యవర్మ రాజా మరి ఎటువంటి ఏనాడు ఒక మిద్దెలు మేడలు రూపాయలు కొట్టువారి వస్తుంది గోడ పొడలు పాలంటారు రాజుల పైసా రాళ్ళ పాలంటారు
అంటారు. ఈ ధర్మపురి నగరం లోపల అడ్డబట్ట కట్టిన అడవిలంతా మన బిడ్డలు అనుకుందాం, పంటలు కట్టిన మగసిన భార్య అంతా మన కొడుకులు అనుకుందాం అంటాము. మన కడులు ముట్టాల నాదా బామా సత్యవతి ఇయ్యల్ల కడుపుల ఉంట కారుపు లేదని చింత ఎందుతున్నావు బామా సత్యవతి దేవి. బలియమెత్తి పాడు నీకు ఒక బిడ్డ ఉండాలి, గోత్రం బలియాలంటే కడుపుల ఉంటే ఒక కొడుకన్న కలిగి ఉండాలంటే గొడ్డు సంపాదన గోడల పాలంటున్నావు పైసరాళ్ళ పాలంటావా. ప్రాణేశ్వర ఇయ్యల్లటి రోజున పిల్లలు లేని ఇల్లు పీర్లో కొట్టమంటారు, బాలలు లేని ఇల్లు అటువంటి బాలచకులు అంటారు. ఎవరు లేని ఇల్లు అవుతున్నది నాదా ప్రాణేశ్వర. మనము ఇయ్యల్లటి రోజున ఎయ్యేళ్ళున్న 7 తప్పది 100 ఏళ్ళున్న సాగు తప్పబోదు. మరి గుడిలో అవసు పోసుకొని గుంజ గట్టి వేసుకొని ఎవరు ఉండరాలేదు, ఎన్నాళ్ళకైనా అక్కడి వాళ్ళమే కానీ ఇక్కడి వాళ్ళము కాదు. మరి సతీ సంసార సాగర యోజనం అంటారు బామ. మరి సతీ అనగా భార్య, సంసారం అనగా వాళ్ళ పాపములు వాళ్ళ వల్ల కడుపులో పుట్టిన కొడుకులు కావాలి, కడుపులో పుట్టిన బిడ్డలు కావాలి. శాతగారి నాడు కడుపులో పుట్టిన కొడుకులు ఉన్నట్టు ఇదే శాతగారి నాడు పట్టాడు అన్నం పెడతాడు, సచ్చిన్నారు కర్మ చేస్తారేమో. మరి అడవిల్ల లేని సాగు జావరాదు, సన్నాయి లేని లగ్గం చేయరాదు, అడవిల్లతోటి తీగవారు అలా అడవిల్లతోటి అనుబంధము బంధం అంటారు. అడవిల్ల లేని సాగు జావరంటావు సత్యవతి. ఆడోళ్ళ వద్ద అన్నం అంటారు, మగ వాళ్ళ వద్ద పిల్లలు. అన్నం కొట్టుని పెళ్ళవాని కొట్టరాదు. ఎటువంటి ఏనాడు కర్రైన బుర్రాని ఏనాడు ఒక మాత్రమైనా ఆడదానితో అన్న మగవాడితో పిల్లలంటే భార్య భర్త కలిసి శోభదమైతే ఏనాడు ఒక మాత్రం ఒక పిండము ఏనాడు ఒక 9 నవవాసములు. మగవాడి శిరువు ఎందు ఏనాడు పిక్క ఎందు 3 నెలలు, ఆడదాని గర్భం అందు 9 నెలలు కూడా 12 నెలలు అయితేనే పిండం బయట పడుతుంది అంట. సత్యవతి దేవి పట్టము లోపల మన కడుపులో పుట్టిన కొడుకులు లేరని, కడుపులో పుట్టిన బిడ్డలు లేరని సిద్ధ ఎందుతున్నవే. మన ధర్మగిరి పట్టము లోపల బామ సత్యవతి. మరి అడ్డబట్ట కట్టిన పిల్లలంతా మన కడుపులో పుట్టిన బిడ్డలు అనుకుందాము. మరి మన మీద తాడు కట్టిన మగ పిల్లలంతా మన కడుపులో పుట్టిన కొడుకులు అనుకుందాము బామ. మనకు ఇయ్యల్లటి రోజున బామ సత్యవతి దేవి బంతులున్న వైకుంఠము, బంతులున్న భోజనం అంటారు. మన ఒంటే గింతున్నది బాబా. సత్యవతి పిల్లలందరూ మన పిల్లలు అడ్డబట్ట కట్టిన ఆడపిల్లలంతా మన కడుపులో పుట్టిన బిడ్డలు అనుకుందాము. మన మీద మొంతాడు కట్టిన మగ పిల్లలంతా కడుపులో పుట్టిన కొడుకులు అనుకుందాము. అటువంటి ఏనాడు సత్యవతి దేవికి అంటుంటే గుండెలు గోపులు కాలు ఓడాడుతుంది అమ్మా. నా భర్తకు ఒక్కసారి చెప్తే మనిషికి ఎక్కడి పరాయి పిల్లలు పైకాని చెడు ఏనాడు ఇంటికి ఇట్టపోటు చెడు ఇప్పకు తొరసేడు దుడ్డి కొమ్మల బల చెట్టు మరి పరాయి వాళ్ళ తర్రాయిన పుర్రైన తలసేన వండల గుడ్డైన గుండెని తన కడుపులో కుట్టాలి, ఇంటోడు మంచికి కావాలన్నారు. తిరుపతి తీరం కాశీ భద్రశిరం ఓనంది మానంది కంచెని యాత్రలు కలిగి
పట్టు మోసేది పట్టబడంటారు మరి ఆడిది మాట్లాడితే అడ్డ కూడా పెట్టినట్టు మగవాడు మాట్లాడితే తూట్ల దడిగట్టినట్టు బామా సత్యవతి 7 రోజుల పోరు పెడుతున్నాయి బామా సత్యవతి దేవి మరి ఆడవిల్ల లేని సాగుదావనంటున్నావు సన్నాయి లేని లగ్గం ఎయ్యరాదు కడుపులో పుట్ట కొడుకు కావాలి తల కొర్రాయి పెట్టే కొడుకు లేని సాగుదావనంటున్నావు మరి ఆడిదానికి నిందల్ల నింద కొట్టి నింద పెద్దది సచ్చి బొందమోస్తా కానీ మనుండి కొట్టి నింద పోయాలంటావు ఓ బాబా సత్యవతి రావే తన సేను వండాలి గుడ్డైన గుణరే తన కడుపులో పుట్టాలన్నవే మరి అందుకే అంటారు బామ సత్యవతి దేవి ఇప్పటికైనా అప్పటికైనా కోట్ల దైవం పోసిన కోడలు బిడ్డ కాదాట మరి అందుకే దైవం పోసిన అల్లుడు కొడుకు కాదాట మరి గలనాడు సత్యవర్మ మహారాజు చూసినవా భార్య చెప్పిన మాటలు మనసులో పెట్టండి ఎవిరా ఇలాంటి రోజున చూసినవా నాకు ఇలా రాజ్యాలు ఉన్నాయి ఎక్కి గుర్రాలు ఉన్నాయి వరహాలు ముచ్చాలి పాతగంధ ఏరు తప్పబోదు 100 ఏళ్ళున్న సాగు తప్పబోదు నేను సచ్చిన్నాడు తలకు రాయి పెట్టే కొడుకు లేకపాయే మరి ఎయ్యేళ్ళున్న ఏరు తప్పదాట 100 ఏళ్ళున్న సాగు తప్పదాట ఎన్నాళ్ళకైనా మానవుడు అక్కడి వాడే కానీ ఇక్కడి వాడు కాదు మరి కోటి ప్రజలు చూసి మురుస్తుంటే ఏదో చేతుల బెల్లం ఉన్నంత సేపు ఈగరాలుతాయి అట చేతుల బెల్లం అయిపోతే ఏ ఈగ దగ్గరికి రాదు మరి ఇలా నేను ప్రజలు మురుస్తున్న నా భార్య సత్యవతి దేవి చూసినవా కడుపులో పుట్టే కానుపు కావాలంటుంది కాళ్ళ మీద పడ్డ మురికి కావాలన్నది మరి ఈ ప్రజలు రేపటికల్లా నేను సచ్చి సర్గమంది పోతే ప్రజలు నాకెవరైతారు మరి విధి ముసలిళ్ళ వైనాడు అటువంటి నా దగ్గరకు ఎవరు వస్తారు కంచంలో అన్నం పెట్టి అటువంటి కాళ్ళు చేతులు శుద్ధి వర్ష మానవులు ఎవరు ఉన్నారు మరి తర్రైన బుర్ర తన చెరు వండాలి గుడ్డైన గుడైనా తన కడుపులో పుట్టాలి మరి లంగైన దొంగైన ఒక కొడుకు ఉండాలి ఎడ్డిదో గుడ్డిదో కడుపులో పుట్ట ఒక బిడ్డ ఉండాలంటారు నా భార్య చెప్పిన మాట నేటికి సూటున్నది నా కడుపులో పుట్టే కారుపు కావాలి కోటమ్మ పూజలు వేయాలి తెల్లని రాళ్ళ చూసి దేవుడంట మొక్కుతాము పచ్చని వృక్షాల చూసి పందిరంట నోముతాము మరి నల్లని రాళ్ళ చూసి నరడంట మొక్కుతాము అటువంటి కాశీ కైలాసం కదిలిపోతుంటే ఒక దేవుని మేళ్ళమైతుండొచ్చు ఒక దేవుడు మే ఓడి కడుతుండొచ్చు మరి ఫలదేవుడు మేళ్ళమై ఫలమే ఓడి కడుతుండొచ్చు మరి నాకు కావాలి పుత్ర సంతానం అనుకున్నారు వాళ్ళు మొగలు ఇద్దరాలు మొగలు అటువంటివి సతిమా పురుషులు 2 బండ్లు అటువంటి 2 ఎట్లు ఏకమైతే గట్టి ఎక్కుమంటే ఎక్కాలి గట్టి దిగుమంటే దిగుతున్నాయి కర్రెట్ల కత్రాలు కట్టిండు రాజు సత్యవర్మ మహారాజు మరి ఇంట్లున్న ధరవంత బళ్ళల్లో పోసిండు మరి ఇంట్లున్న బరవంత బళ్ళల్లో పోసి అటువంటి బామ సత్యవతి దేవి పిల్లల్ని ఇరుసులు ఇనిపై గొలుసులు కట్టిన సాని పళ్ళు దాగుతున్నాయి మరి వెనక బండి లోపల కూర్చొని దానం అనుకుంటా దానం పంచి పెట్టుకుంటారా నేను ముంగడి బండి లోపల కూర్చొని అటువంటి బళ్ళ దాగదోలుతుంటా మనం ఒక దేవుడు వేస్తుండొచ్చు ఓడి గడుతుండొచ్చు పరదేవుడి నుంచి పరమిస్తుండొచ్చు మనం వెళ్ళిపోదాము బాబా మరి కాశీ కైలాసం కదిలిపోదామని అటువంటి సత్యవరం మహారాజు సత్యవతి దేవి కర్రెట్ల కచ్చరాలు అటువంటి నిప్పుకోరి ఆ బండ్లని ఏ విధంగా దాగుతుంటుండు అయ్యా సాని బండ్లు రా బండ్లు దాగవచ్చరా సాని బండ్లు రా బండ్లు దాగవచ్చరా మాడలలో వచ్చిన మేడ వెళ్ళవచ్చరా మాడల మేడలు రా వాళ్ళు దాటుకుంటారు మాడల మేడలు రా వాళ్ళు దాటుకుంటారు ఎక్కడాని బండ్లు ఎక్కిపోతూ ఉంటారు ఎక్కడాని బండ్లు ఎక్కిపోతూ ఉంటారు పచ్చని వృక్షాల దూసి పందులెట్టు నమ్ముతున్నారు నల్లని రాళ్ళ దూసి నరుడంటే మొక్కుతున్నారు దేవుడు వెంకడు ఓడల్ల గట్టరే
కాశీలో కై ముంత కలిపిన గాని ఒక దేవుడు వెస్తలేడు ఓడి గంతలేడు దేవుడు కాశీ కైలాసం కల నిలుతున్నారు దేవుడా నాడి విల్ల సత్యవాదిరా తిరుపతి తీరంగము కాశీ భద్ర శీలము బేస్లో బేకాలు గడిది కాశీలో కై ముద్ద కలిపి ఒక దేవుడు వచ్చి వరం ఒడి కడతలేడు తిరుగుడ నాయుడు అదే ఈయన ధర్మపురి పట్టం పడబాము చేరవచ్చైందిరా ఆ ధర్మపురి పట్టం పడబాము పాడుపడ్డ ఈనాడు ఒక శివుని దేవాలయం ఉన్నది పాడుపడ్డ శివుని ఈనాడు ఒక దేవులను కళ్ళనిపై ఉన్నాడమ్మా సత్యవరం రాజా తిరులోకమంతా తిరిగిన వయ్యానలోకం నడిచినవు అప్పుడే గుడి కాడికి వచ్చి పూజ కట్టే మాత్రం వెచ్చిన మనకు పూజ